అందరూ నమస్కారం. ఈరోజు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో 5:30, 6 గంటల ప్రాంతంలో మహబూబ్ బాషా అనే వ్యక్తి పోతుంటే తనని అడ్డగించి సాజీద్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. వెంటనే అతని కేకలు విని చుట్టుపక్కల రాగా ముద్దాయి పారిపోయారు. ఇతన్ని ఎవరైతే ఈ మహబూబ్ బాషా ఉన్నారో వెంటనే వెహికల్లో రామచంద్ర హాస్పిటల్ తీసుకెళ్తే ట్రీట్మెంట్ ఇస్తూ సుమారు 7 గంటల ప్రాంతంలో చనిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఈ మహబూబ్ బాషా చనిపోయారు. మహబూబ్ బాషా కూతుర్ని సుమారు 1 year క్రితం సనే అనే అమ్మాయితో ముద్దాయికి ఇచ్చి నిస్తాబం చేసినట్లు, తర్వాత ముద్దాయి యొక్క క్యారెక్టర్ నచ్చక ఆ నిస్తాబం క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలిసింది. దాంట్లో భాగంగా అతను అది మనసులో పెట్టుకొని ఈరోజు అతనితో కత్తి తీసుకొని ప్లాన్ ప్రకారం దాడి చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీని మీద వెంటనే కేసు కట్టేసి ముద్దాయి కోసం వెతకడానికి 2 టీంలు కూడా ఏర్పాటు చేశాం. చట్టపరమైన చర్య తీసుకొని వీలైన తొందరలో ముద్దాయిని హాజరుపడాలి.